హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలని, తెలంగాణలో వివిధ ప్రాంతాలను కలుపుతూ తిరుపతికి రైల్వే శాఖ కొత్త రైలుని అందుబాటుకు తీసుకురావడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే, ప్రస్తుతం నాందేడు తిరుపతి మధ్యలో స్పెషల్ రైలుగా తిరుగుతున్న 07015, 07016 ఈ ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ వీక్లీ రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఇంకా ఈ బండి రెగ్యులర్ సర్వీస్గా నాందేడు తిరుచానూరు నాందేడు మధ్యలో మనకి సేవలు అనేది అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి తెలంగాణలో ప్రయాణించే మార్గమే చాలా ముఖ్యమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ బండి నాందేడులో బయలుదేరిన తర్వాత తెలంగాణలోని బాసరా రైల్వే స్టేషన్లో ఆగుతుంది. తర్వాత నిజామాబాద్, ఇక్కడ నుంచి రూట్ డైవర్షన్ చేసుకొని కరీంనగర్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది ఈ బండి. ఇంకా ఇక్కడ కోరుట్ల, జగిత్యాల ఈ రెండు స్టాపేజ్లలో ఆగుతుంది. ఈ కోరుట్ల, జగిత్యాల అనేవి అత్యంత కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం రైల్వే కనెక్టివిటీ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి ప్రాంతాలలో ఈ రైలు చాలా ఉపయోగపడబోతుంది. తర్వాత ఈ బండి తెలంగాణలో కీలకమైన ప్రాంతమైన కరీంనగర్కి చేరుకుంటుంది. కరీంనగర్ తర్వాత ఈ బండి పెద్దపల్లి రైల్వే స్టేషన్ మీదుగా గ్రాండ్ ట్రక్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. ఈ బండి గ్రాండ్ ట్రక్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఆగుతుంది. తర్వాత కాజీపేట్, విజయవాడ సెక్షన్లోకి వచ్చేసి వరంగల్, మహబూబాద్, ఖమ్మం రైల్వే స్టేషన్లో ఆగుతుంది ఈ రైలు. అనంతరం విజయవాడ మీదుగా తిరుచానూరు, తిరుపతికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. చాలా ప్రాంతాల ప్రజలు అంటే ఖమ్మం, ఈ జమ్మికుంట, కరీంనగర్, ఈ జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ ఈ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఒక రైలు సౌకర్యాన్ని తిరుపతికి ఏర్పరచాలని కోరుకుంటున్నారు. కరీంనగర్ నుంచి మనకి ఆల్రెడీ ఒక రైలు అనేది అందుబాటులో ఉంది. కానీ ఈ రైలు వారానికి 3 రోజులు ప్రయాణిస్తుంది. అత్యంత రద్దీగా ఉంటుంది ఈ బండి. సో వీటికి తోడు ఈ బండిని కూడా ఇటు బాసర మీద నుంచి తెలంగాణ ప్రాంతాలలో, కరీంనగర్ మీద నుంచి, ఖమ్మం మీద నుంచి తీసుకురావడంతో చాలా ప్రాంతాల ప్రజలకి ఈ బండి కన్వెంట్గా ఉండనుంది. ఈ బండి యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే, ఈ బండి నాందేడు రైల్వే స్టేషన్లో 4:45 బయలుదేరుతుంది సాయంత్రం. తర్వాత బాసరకి చేరుకుంటుంది. 6:30 చేరుకొని 6:32 బయలుదేరుతుంది. తర్వాత 6:55 నిజామాబాద్కి చేరుకుంటుంది. 7 గంటలకు బయలుదేరుతుంది. 7:58 కోరుట్లకు చేరుకుంటుంది. 8 గంటలకు బయలుదేరుతుంది. 8:23 జగిత్యాల చేరుకుంటుంది. 8:25 బయలుదేరుతుంది. 9:28 కరీంనగర్ చేరుకుంటుంది. 9:30 బయలుదేరుతుంది. 10 గంటలకి పెద్దపల్లి చేరుకుంటుంది. 10:25 బయలుదేరుతుంది. జమ్మిగుంట్లకి 10:53 చేరుకొని 10:55 జమ్మిగుంట నుంచి బయలుదేరుతుంది. వరంగల్కి 11:48 చేరుకొని 11:50 బయలుదేరుతుంది. మహబూబాద్కి 12:38 చేరుకొని 12:40 బయలుదేరుతుంది. ఖమ్మంకి 1:23 చేరుకొని 1:25 బయలుదేరుతుంది. తర్వాత విజయవాడ మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 12:20 తిరుచానూరుకి ఈ బండి చేరుకుంటుంది. తిరుచానూరు అంటే వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ తిరుపతి, గమనించండి. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ బండి తిరుచానూరు రైల్వే స్టేషన్ నుండి మనకి రాత్రి 7:45 బయలుదేరుతుంది. ఈ బండి ఖమ్మంకి ఉదయం 4:53 చేరుకొని 55 బయలుదేరుతుంది. మహబూబాద్కి 5:38 చేరుకొని 5:40 బయలుదేరుతుంది. వరంగల్కి 7:08 చేరుకొని 7:10 బయలుదేరుతుంది. జమ్మికుంటకి 7:58 చేరుకొని 8 గంటలకు బయలుదేరుతుంది. పెద్దపల్లికి 8:50 చేరుకొని 9:15 బయలుదేరుతుంది. కరీంనగర్కి 9:48 చేరుకొని 9:50 బయలుదేరుతుంది. జగిత్యాలకి 10:48 చేరుకొని 10:50 బయలుదేరుతుంది. కోరుట్లకి 11:30 చేరుకొని 32 బయలుదేరుతుంది. నిజామాబాద్కి 2 గంటలకు చేరుకొని 2:05 బయలుదేరుతుంది. బాసరకి 2:35 చేరుకొని 2:37 బయలుదేరుతుంది. తర్వాత ఫైనల్గా నాందేడు రైల్వే స్టేషన్కి ఈ బండి సాయంత్రం 6:20 చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. నాందేడు, తిరుచానూరు మధ్యలో ఈ బండి మనకి మొదటిసారి మే 9వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17633గా ఉంటుంది. తిరుచానూరు, నాందేడు మధ్యలో ఈ బండి మే 10వ తారీఖున అందుబాటులో ఉంటుంది మొదటిసారి. ఈ బండి నెంబర్ వచ్చేసి 17634గా ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ
తిరుపతిలోని తిరుచానూరు రైల్వే స్టేషన్కి రైలు ఏర్పాటు చేయడమే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.